జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలనిపించి మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో సడన్గా ఈవినింగ్ టైం బయటకు వచ్చి వాక్ చేసుకుంటూ ఏదో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనిపించింది. అయితే ముందుగా ఇన్ని రోజులు చాలా మంచి వీడియోస్ చేయాలని ఈ ధనుర్మాసంలో అనుకున్నాను. తిరుమల వెళ్ళి వచ్చాక టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందనమాట. 10 days కంప్లీట్గా భగవంతుడి దూరం అయిపోయానన్న ఫీల్ కలిగింది. ఆరాధనలు లేవు, అనుష్ఠానాలే మిగిలాయి. సో లైఫ్ ఇంతటితో ఎండ్ అయిపోయిందన్న ఫీల్ కలిగింది. బట్ కాకపోతే మళ్ళీ ఐఎమ్ కమ్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ఓకే, హెల్త్ బాగానే ఉంది. అందుకని నేను కనిపించకుండా నార్మల్ వీడియోలు చేస్తాను ఇప్పటివరకు. ఏవేవో పంచపాత్రలని అవి మంచి వీడియోసే, బట్ కొన్ని వీడియోస్ మీతో పంచుకోగలిగాను. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక నుంచి నా ఛానల్లో నా డైలీ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక మెడలో కండువా వేసుకొని అలా చేయండి, ఈ రూల్ పాటించండి, ఆ రూల్ పాటించండి అని చెప్పి ఒక గురువు స్థానాలు తీసేసుకోను ఇంకేదో చెప్పాలని కాదు. బట్ నాకు తెలిసిన విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. అంటే నా లైఫ్ స్టైల్ అనమాట. నా వీడియోలు చూసిన వాళ్ళకి నేను ఎంతో టైం పెట్టి వీడియోలు రికార్డ్ చేసి పెడుతూ ఉంటాను. యాక్చువల్లీ నా వర్క్కి ఈ యూట్యూబ్కి సంబంధం ఉండదు. బట్ నేను యూట్యూబ్లోకి వచ్చింది పర్పస్ వేరు. సో తర్వాత నడుస్తున్న సిచ్యువేషన్స్ వేరు అనమాట. సో అందుకని నేను అనుకున్నవి కొన్ని అచీవ్ చేయలేకపోవచ్చు. బట్ నా వల్ల ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో, నేను ఆచరించే పద్ధతులు ఎవరికైనా నచ్చితే ఫాలో అవుతారు కదా అన్న ఒక చిన్న దాంతోనే నేను నా డైలీ రొటీన్ వీడియోస్ చేసుకుంటూ ఉందాం అనుకుంటున్నాను. అంటే ఒక శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉండి, సాంప్రదాయంలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ, అంటే ఎట్లా చెప్పాలి, అంటే కంప్లీట్గా నేను అక్కడికి వెళ్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని అవి చెప్పడం కాదు. కానీ బట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలని ఫిక్స్ అయ్యాను. సో ఫర్దర్గా మన ఛానల్ అలాంటి వీడియోస్ వస్తాయి. అంటే నా డైలీ రొటీన్ లాంటి వీడియోస్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. సో అట్లా అనమాట. అంటే యూజ్ అయ్యే, హెల్ప్ అయ్యే విషయాలు మాత్రమే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదొకటి. కొత్తగా సంభాషణ తీసుకోవడానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. చక్కగా వెళ్ళండి, ఆచార్యుల్ని ఆశ్రయించండి, ఏమాత్రం భయం వద్దు. అలాగే సంభాషణ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాము, మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తున్నాం అనుకునే వాళ్ళు అయితే గొడవలు పడొద్దు. ఇది ఎందుకంటే నాకు పాపం చాలామంది ఇన్స్టాగ్రామ్లో కాల్ చేశారు, చాలామందితో మాట్లాడాను. సో వాళ్ళందరితో మాట్లాడుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అంటే నేను సంభాషణకి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నేను నా సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉండింది, నాకు ఏవే క్వశ్చన్స్ ఉండేవి, సో ఇలా అనమాట. అయితే చాలా జాగ్రత్త, సంభాషణ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి అడుగు వేస్తున్నారు, మంచిగా ఉండండి. అదొకటి. ఇక ఎంతైనా మాట్లాడవచ్చు సంభాషణ గురించి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెద్ద వాళ్ళని, ఆచార్యుల్ని అడగండి. సోషల్ మీడియాలో కనిపించేది ఏది నిజం కాదు. కొన్ని సమాజం తీసుకోలేరు, కొన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి గొడవద్దు, ఆ నియమాలన్నీ మేము ఆచరిస్తాం అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా సంభాషణ తీసుకోండి. సంభాషణ తీసుకున్న వాళ్ళే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేయండి, గుడ్ హ్యాబిట్స్ అలవర్చుకోండి. లైఫ్ బాగుంటుంది. ఆధ్యాత్మికంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈమెయిల్ ఐడి, అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే మీద వచ్చాయి. అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అవన్నీ చెక్ చేసి మీ సౌకర్యాన్ని బట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి. మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను, మీతో నేను మాట్లాడతాను.